ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమ్మా, ఈ అన్నయ్య మీద నీకు కోపం కూడా వస్తుందా? ఈ ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం అమ్మా ఇది. ఒక అశుభం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకి శుభకార్యం జరగబోతుంది. ఆ శుభకార్యం నా చెల్లెల చేతి మీదుగా జరగకపోతే ఎలా చెప్పు? నీ మాట కాదని నేనెప్పుడు ఏమీ చేయలేదమ్మా, చెయ్యను కూడా. ఎందుకంటే మీ వదిన చనిపోయిన తర్వాత నా బిడ్డలు ఎక్కడ అనాథలైపోతారోనని పెళ్ళే వద్దనుకున్న దానివి నువ్వు. ఈ అన్న కోసం ప్రతి ఆడపిల్ల జీవితంలో కోరుకునే వివాహ బంధాన్ని కూడా వదిలేసుకున్నావమ్మా నువ్వు. నా బిడ్డల్ని నువ్వు చూసుకున్నంతగా నేను కూడా చూడలేదమ్మా. ప్రేమకు మేనత్తవే కాని అమ్మవి నువ్వు. అలాంటిది వాడి పెళ్లి నువ్వు కళ్ళారా చూడకుండా, వాణ్ణి ఆశీర్వదించకుండా ఇలా అలిగి దూరంగా ఉంటే వాడు తట్టుకోగలడా చెప్పు? నువ్వే లేకపోతే నేను నా బిడ్డలు ఎవరూ లేరమ్మా. నువ్వు లేకపోతే అది శుభకార్యమే కాదు. ఒకవేళ నిజంగానే నేను నిన్ను బాధ పెట్టుంటే దయచేసి అన్నని క్షమించమ్మా. ఓయన్నా, ఏందన్నా నువ్వు? నేను పోయి నిన్ను క్షమించేదేంది? ఎందుకన్నా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండావు? ఎప్పుడూ నీతో చెప్పలేదమ్మా, నువ్వు నా బిడ్డలకే కాదు నాకు కూడా తల్లి లాంటి దానివే. వాళ్లతో సమానంగా నన్ను సాకావుగా. ఏనాడన్నా నాకు చిన్న కష్టం రానిచ్చావా? ఏ పూటన్నా నన్ను పస్తులు ఉండనిచ్చావా? నాకు బాలేదంటే నువ్వు బాధపడ్డావు. నేను సంతోషపడితే నువ్వు గంతులు వేశావు. నా ఆకలి తీర్చిన అమ్మవి, నా బిడ్డల్ని గుండెల్లో దాచుకున్న తల్లివి. నువ్విలా ఉంటే నేను ప్రశాంతంగా ఉండగలనా చెప్పు? ఓ ముద్ద తినమ్మా. ఓయన్నా, నువ్వట్ట కళ్ళముట్ట నీళ్లు పెట్టుకుంటే నాకెట్ట ఉంటది చెప్పు? నేను అలిగితే నువ్వు వచ్చి బతిమలాడాలా ఏమి? మెడ మీద ఓ దెబ్బ కొట్టి ఏమీ నాటకాలు ఆడుతున్నావో వచ్చి తినమని చెప్పాలి కదా. నా ముంగట కూర్చొని నువ్వు బతిమలాడాలా? సరే సరే, ఇప్పటిదాకా నాకు నచ్చినవన్నీ చేసినావు. ఈ పొద్దు నిన్ను బాధ పెట్టి ఆ పెళ్లి వద్దని నేనెందుకు అంటానో అట్నే కాని నీకు నచ్చినట్టే పెళ్లి చెయ్యి. అరే, సింహం ఏడుస్తా అంటే చూడడానికి నాకైతే లేదు. ఆయనతో చెప్పి అత్తకో ముద్ద అన్నం తినిపించుకోను.